రైట్, లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం జనసేన నుంచి. లక్ష్మీకాంత్ గారు, అమరావతి రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది. ఏది ఏమైనా కూడా దీనికి సంబంధించి కూడా బిల్లుకి సంబంధించి రేపు పెద్దల సభకు వెళ్ళబోతుంది, రాష్ట్రపతి ఆమోదానికి. అయితే ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి, అంశానికి సంబంధించి? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ వీక్షకులకి అందరికీ నమస్తే సార్. నా వాయిస్ క్లారిటీ అండి? క్లియర్గా ఉంది, చెప్పండి. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని. ఇది మనం రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా మనం అనుకుంటున్న విషయము. కానీ కొన్ని రాజకీయాల వల్ల, కొన్ని రాజకీయ పార్టీలు జెండాలు మారడం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు 2019, 2024 తర్వాత కొన్ని విభిన్నమైన రాజకీయ శక్తులు అడ్డుకోవడం వల్ల 3 రాజధానులని తెర మీద తీసుకురావడం వల్ల కొన్ని అటకనకెక్కే పరిస్థితి ఏర్పడింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవానికి గర్వపడే విధంగా, తెలుగువాడు రేపొద్దున్న కాలరెత్తుకునే విధంగా ఇవాళ రోజున చట్టసభలో అన్ని పార్టీలు కలిపి లోక్సభలో, అంటే రేపో ఎల్లుండో రాజ్యసభకు అయితే వెళ్తున్నాయి, లోక్సభలో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి అమరావతి రాజధానికి సంపూర్ణంగా మద్దతు తెలపడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో భాగంగానే వాళ్ళ లోకేష్ గారు కూడా రేపు పొద్దున్న స్పెషల్ గా పిఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఎందుకంటే ప్రతిసారి అమరావతి ఇష్యూ బయటకు వచ్చినప్పుడల్లా వైసీపీ నాయకులు పదే పదే రాష్ట్రంలో ఒక విధంగా ప్రవర్తిస్తారు, కేంద్రంలో ఉన్న గురుమూర్తి లాంటి ఎంపీలేమో అమరావతికి మద్దతుగా ఎవరికీ తెలియకుండా సంతకాలు పెట్టేసి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూస్తారంటే, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతి రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఇవాళ అప్పుడు ప్రశాంతంగా చేస్తున్న ర్యాలీలో రాళ్లు విసరడం కానీ, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్లో వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడడం కానీ, కడుపుల మీద కూడా లాఠీలతో కొట్టిన పరిస్థితులు అయితే చాలా దారుణంగా వ్యవహరించిన పరిస్థితి సార్. ఎందుకంటే సార్, మనకి ఆ టైంలో 29,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములకు సంబంధించి మనము అమరావతికి సంబంధించి సరిహద్దు రాళ్లు కనిపించకపోవడంతో రైతులు ఎక్కడా అని చెప్పేసి ఆలుపోక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే మీకు మరికొంత భూమిని మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాము, మీ భూములతో పాటు మీరు భూములు ఇస్తే అమరావతికి కూడా నేను మద్దతు తెలుపుతాను అన్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కట్టుకొని ఇవాళ ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే విషయం చెప్పారు సార్. సార్, ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే అమరావతి గురించి మాట్లాడే అర్హత కానీ, అమరావతి రాజధానిలో తిరిగే హక్కు కానీ, ఇవాళ అమరావతి అనే మాట మాట్లాడటానికి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరికీ కూడా హక్కు లేదు. నేను ఎందుకంటే నేను చెప్తున్నాను, మాట్లాడితే దోపిడీ చేశామంటున్నారు, హామీలు ఇచ్చారంటున్నారు, రైతులు కొట్టామంటున్నారు. ఈ 3 సార్ చంద్ర గారు ఒక్క నిమిషం, ఈ 3 ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈ 3టికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే కనుక మీరు చూపించండి. ప్రతిసారి మేము అమరావతి రాజధాని అన్నప్పుడు మేము డిబేట్ లో పెట్టిన ప్రతిసారి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే మేము ఒకటి సవాల్ ఇస్తున్నాం. ఇవాళ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు మేము చూపిస్తాము, అది కాదంటే కనుక మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాము అని మేము ఇవాళ రోజున సవాలు విసురుతున్నా గానీ దాన్ని స్వీకరించలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులది. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని ఏమర్చే విషయంగా దోపిడీలు అంటున్నారు, హామీలు అంటున్నారు, రైతులను మోసం చేసామన్నారు. ఈ ఎక్కడ జరిగినాయో కనుక మీరు నిరూపిస్తే ఖబర్దార్ కూటమి ప్రభుత్వం నుంచి కూడా మేము మీ సవాల్ని స్వీకరించే విధంగా మేము చేస్తాం. అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో 10 నిమిషాలు మేకప్ వేసుకొని మేము సమాధానం చెప్పట్లా. కష్టం, ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మేము కష్టపడుతున్నాం, ప్రజల కష్టం తెలుసుకుంటున్నాం, వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం, ఇంత గొంతెత్తి మాట్లాడుతున్నాం. అంతేగాని ఇవాళ రోజున ఏదో డిబేట్ లోకి వచ్చి 10 నిమిషాలు ముఖం చూపించి వెళ్ళిపోయే తత్వం కాదు సార్. నిజాలు మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడండి, మాట్లాడండి.
పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తాట తీసుకొని చేతిలో పెడతామని చెప్తున్నాం. రైట్ మల్లేశ్వర్ గారు, ఇందాక మీరు అన్నారు పోలవరం ఒక ఏటీఎం అని, అండ్ బిఫోర్ దట్ ఇందాక కూడా ఇంకోటి అన్నారు, ఇప్పుడు అమరావతి అనేది కూడా ఒక ఏటీఎం లాగా అని చెప్పేసి అని అన్నారు. దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. మీరు రెడీ ఉండండి అండ్ చెప్పండి. నాగార్జున గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్, గాలిలో పుట్టిన పార్టీ గాలి మాటలు మాట్లాడకుండా ఇంకేం మాటలు మాట్లాడింది? అలాంటి గాలి మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, మా అక్క మల్లేశ్వర అక్క కూడా ఏ మాటలు